అందరికీ నమస్కారం. నేను ఇప్పుడు యాదగిరి పొలంలో ఉన్నాను. చెప్పండి యాదగిరి గారు, మీ భూఅస్త్ర వాడడం వల్ల మీ పొలం ఎట్లా వచ్చింది? మీది పొలం మంచిగా ఉన్నది సార్, మంచిగా గులక కూడా మంచిగా వచ్చింది. మంచిగా ఉండదు సార్ పొలం అయితే, ఇవరకైతే పర్లేదు. మునుపటికన్నా ఇప్పటికీ మంచిగా కనబడుతుంది. కెమెరా చూసి మాట్లాడండి. ఇప్పుడు లాస్ట్ టైం పొలం ఎట్లుండే, ఇప్పుడు ఎట్లుంది? ఫస్ట్ కన్నా ఇప్పుడు మీరు ఇచ్చిన మందులతోటి మంచిగా అయింది. పాకెట్లు వలికినాం. ఈ చుట్టుపక్కల ఎవరిదన్నా పొలం ఎట్లుందని? లేదు 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 లేదు. మరి ఎవరికన్నా చెప్పగలుగుతారా? చెప్తానా సార్, చెప్తానా. మందులు తీసుకొని మంచిగా ఉంటాయని చెప్తానా. సరే నెక్స్ట్ తీసుకుంటావా అని అన్నాడు. ఈ భూమి కూడా ఉన్నాడు మా పక్క పన్న, 4 ఎకరాలు ఉన్నది. ఓకే, ఆయన కూడా తీసుకుంటా అన్నాడు. ఓకే, రైతులకు చెప్పండి. చెప్తా, వాడితే ఎట్లుంటది ఇప్పుడు కెమెరా ముందు చెప్పండి. సరే ఏం లేదు, పోయినసరి కానీ ఇప్పుడు ఈ మందులు ఇచ్చిన సుంది ఇప్పుడైతే మంచిగా ఉన్నది. గొలక బిలక మంచిగా వచ్చింది. 4 ప్యాకెట్లు తీసుకొచ్చి చల్లిన. ఇప్పటికైతే పర్లేదు సార్, దేవుని దయవల్ల అయితే. సరే ఇంకా కూడా వేరే వాళ్ళు కూడా నీ పొలం మంచిగా ఉన్నది అని అందరూ అంటారు. వాళ్ళకు కూడా సార్ ఈ మందులు వాడే ప్రయత్నం చేస్తా సార్, నేను చెప్తా. మన మాట విలువ ఉన్నది సార్, చేస్తారు అన్న నమ్మకం ఉన్నది అట్లా. ఓకే ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఓకే.